మెదక్ జిల్లా నిజాంపేట మండలం జడ్చెరువు తాండా గ్రామానికి చెందిన రమావత్ శంకర్, కమలి, లాలీబాయ్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇండ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఇంట్లో ఉండాలనే పరిస్థితి నెలకొందన్నారు. ఇల్లు కట్టుకుందామని అనుకున్నా కట్టుకోని పరిస్థితిలో ఉన్నామని, ఇకనైనా అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూడాలని బాధితులు మొరపెట్టుకున్నారు. అలాగే ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ మోహన్ నాయక్ సొంత గ్రామం అయిన గ్రామస్తులకు శిథిలావస్థలో ఉన్న వారికి టాపాలను అందించకపోవడం ఏంటో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఇది అసలు పంపి రాస్తలేదు, ఏం చేస్తలేదు. దాని వలన నేను రవికి ఫోన్ బయట పోవాలి అంటే భయము. అమ్ములాకు పో సార్, కింద చూడు. ఇటు నుంచి కూడా తీసుకోనా? ఇట్లా ఉన్నావు, ఏమైంది? అట్లా తీసుకో, ఆ బట్టలు పడకుండా. మాకు ఇల్లు కూలిపోయింది, మాకు పరిస్థితి మంచిగా లేదు. నాకు ఇల్లు కూలేదానికి పరిస్థితి ఉంది. నాకు ఏడానే ఏదైనా అమ్ముకొని కట్టాలి అంటే భూమి లేదు, జాగా లేదు. మాకు ఇది గత్తి ఉంది. సారు మీకు దండం పెడతా, మాకు ఇల్లు శాంక్షన్ జల్దీ చేయాలి సారు. నాకు పరిస్థితి మంచిగా లేదు. 2 కొడుకులు ఆడ పట్నంలో కూలి పని చేసుకొని బతుకుతారు. మేము ఈడ జడ్చెరువు తండ